హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అవికా స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. దోస్తులు ఈ స్టోరీ అయితే ఒక రియల్ లైఫ్ సిచ్యుయేషన్ నుంచి తీసుకొని చేస్తున్నామని చెప్పాము. అయినా కూడా చాలా మంది స్టోరీ ఇలా ఉండాలి అలా ఉండాలి అంటున్నారు. అలా మార్చడం కుదరదు దోస్తులు. ఇంకా కొందరైతే సిరీస్ మొత్తం చూడకుండానే డౌట్స్ అడుగుతున్నారు. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది దోస్తులు. ఈ ఛానల్లో పార్ట్ 1 నుంచి పెట్టాము, కానీ దీనికి ముందు ఇంకా స్టోరీ ఉంది దోస్తులు. కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాము. అవికా వైన్స్ ఛానల్లో పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ అని ఉంటుంది పార్ట్ 1 నుంచి. అక్కడి నుంచి చూసేయండి, మీకు స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. చాలా బాగుంది దోస్తులు స్టోరీ. అందరికీ సామాజిక స్పృహ కల్పించడమే దోస్తులు మా ఈ సిరీస్ యొక్క ఉద్దేశం. ఓకేనా దోస్తులు? మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 12. మరి పార్ట్ 12 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. కారణ్య, అమ్మా తమ్ముడు పోయిండు. వాడిని ఊరికే రమ్మనకమ్మా. వాడు చదువుకొని బాగుపడితే మనకే మంచిది కదా. వాడికి ఇంకా మంచిది. వాడేదో ఇంట్రెస్ట్ తో చదువుకుంటా అంటున్నాడు. నువ్వు ఫంక్షన్లని అదని ఇదని ఊరికే వాడిని సతాయించకమ్మా ప్లీజ్. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతాను. సరే గాని ఇక నువ్వు కూడా పోతావా అని? నీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్? నా కాలేజ్ ఇంకా వారం రోజులకి స్టార్ట్ అవుతుందమ్మా, కానీ నేను రేపే వెళ్ళాలి. రేపే ఏం చెప్తావే? రూమ్ హాస్టల్లో చూసుకోవాలి కదమ్మా. అలాగే రూమ్ కూడా సర్దుకోవాలి. అమ్మో, అమ్మకి ఫ్లాట్ గురించి అస్సలు చెప్పొద్దు. జై ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అమ్మకైతే అస్సలు చెప్పను. మరి ఫస్ట్ నువ్వు పోయి రెండు రూములు చూస్తావా? రెండు రూమ్లు ఏంది? ఒకటి వంటకు, ఒకటి హాలు, పండడానికి తినడానికి, ఒక బెడ్. ఏమో అమ్మా, అక్కడికి పోయినాక తెలుస్తుంది. పరిస్థితిని బట్టి ఏం తీసుకోవాలో ఆలోచిస్తా. మరి హాస్టల్ ఉంటావా ఏంది? హాస్టల్ ఒక రూమ్ ఇద్దరు వండొచ్చా? వండొచ్చు. కొన్ని హాస్టల్స్ లోనైతే ఒక రూమ్ లో 10 మంది వండొచ్చు. 10 మంది ఉంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ఇద్దరు ఉండదు చూడే. ఎందుకు నీకు డిస్టర్బెన్స్ అవడేంది? ఇక నేను కూడా నీతో పాటే వస్తానా. ఏంది మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఇప్పుడు తమ్ముడు వాయే నువ్వు పోతివి. నాకు వాళ్ళు ఉన్నారా? మీ అయ్యున్నాడా, మీ అత్త ఉన్నారా? వాళ్ళతో ఉండాలి నేను. నా అత్త మామ కూడా ఎప్పుడు రోజు వచ్చి అవగా వాళ్ళని చూడు. వాళ్ళకేమన్నా రాంది పాడైందా, రా పడతాం పాడైందా? శృతి వాళ్ళ అవ్వయ్యని చూడు. మళ్ళా వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావమ్మా మధ్యలోకి? మొగుడు పిల్లలు మంచిగా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాండ్రు. ఇక పోరిది పెండి వేసిండ్రు, ఆటో ఇటో వేసి వాళ్ళ గలుగ పెట్టిండ్రు. కథం ఇక ఆగుతండి ఎక్కడ. అమ్మా, వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు, వాళ్ళు మంచి పనులు చేస్తారు. వాళ్ళని ఎందుకమ్మా అంటున్నావు? అంటే ఏమంటాను? వాళ్ళు మంచి పనులు చేసుకుంటారు, పైసలు సంపాదిస్తారు. నేనేం చెయ్య, మొత్తం నీ మీదే ఆధారపడతాను అంటావు కదా. నేను నీ గురించి ఎప్పుడన్నామ్మా? వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. వాళ్ళని మనకు వాళ్ళని అనే హక్కు మనకి ఏదమ్మా. కాదే, నా పొలగాడు ఫస్ట్ నిన్ను లవింగ్ చేసిండు, నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఈమె కూడా మస్తు సార్లు అన్నాడు నాతోటి నిన్ను పెళ్లి చేసుకుంటా అని. మళ్ళా వాడిని ఎందుకు ఇస్తున్నావమ్మా? అన్నదా లేదా చెప్పే. అంటే ఏం లాభం? నువ్వు నాకు అసలు పెళ్లి చేయనని చెప్పావు కదా. నాతో ఒట్టు కూడా పెట్టించుకున్నావు నీ మీద పెళ్లి చేసుకోవద్దని. ఇంకేంటమ్మా, వాళ్ళకి ఏ ఆశ లేకుండా చేశాను నేను అసలు పెళ్లి చేసుకోనని కూడా చెప్పేశాను. ఇంకా ఏంటమ్మా, ఇంకా ఏం మాట్లాడుతున్నావు? మరి నీ శృతి వాళ్ళ అమ్మ బాగా ఓవర్ యాక్షన్ ఎందుకు ఎత్తాంది? ఏమో మొత్తం శృతినంటేనే ఇష్టపడ్డట్టు, శృతిని కావాలని పెళ్లి చేసుకున్నట్టు చెప్తాంది నాకు. అంటే నువ్వు ఆడి పాడేసినాడే గాని అది చేసుకున్నది. పిచ్చి పిచ్చి మాట్లాడకమ్మా. నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే మనసు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అంటే ఏంది, నువ్వు మళ్ళీ లవింగ్ చేస్తానో ఏంది పిల్లగాన్ని? లేదమ్మా, నా మనసుని మొత్తం కాల్ చేశాను. నాకు ఇప్పుడు అసలు మనసే లేదు. గారి మరి గట్టు ఉండాలి, బండరాయి తీరు ఉండాలి.
ఇప్పుడు నువ్వు అవన్నీ నాకు గుర్తు చేయకు. దాని బిల్డప్ నాకు వశం అనిపించలేదు. మంచిగా మొగుడున్నాడు దానికి, మంచిగా అత్తున్నది బాండకు బాండ. నా కోడు మునిగిండు. ఇప్పుడు దాంతో పెద్ద ఫ్యామిలీ సపోర్టింగ్ ఉన్నది వాళ్ళకు. పైసా ఎట్లనే డాక్టర్ చదివిస్తారు. ఇక డాక్టర్ నా బిడ్డ డాక్టర్ అని చెప్పుకుంటారు. ఇక తెల్లారి ఇక పొలగాడు ఏం చెప్తాన్నాడే, ఇంజనీరేనా నిన్ను ప్రేమించినాడు? నాకు తెలీదమ్మా. వాడేనే అభినయో బిభినయో. వాళ్ళ గురించి నన్ను అడగకు ప్లీజ్, నీ కాళ్ళు మొక్కుతాను. అయితే మళ్ళెందుకు ఏడుతున్నావు? నువ్వు ఏడ్చావంటే నేను ఊకోడు. నా పెద్ద మనిషి పైసలు పంప అంటాడు. మళ్ళా ఏడకు, మళ్ళా నేను నిన్ను ఏడిపించిన అనుకుంటాడు. ఏడ్చే హక్కు కూడా లేదు అమ్మా నాకు. కొందరు గట్లనే ఉంటారు మరి, నష్టజాతకులు. వాళ్ళకి ఏ హక్కు ఉండదు. సరే అమ్మా, చాలా మంచిది. ఈ దరిద్రబ్లాన్ని గాని చాలా గొప్ప పని చేసావు. ఓ పోరి ఏడవకు. మళ్ళా పెద్ద మనిషి నన్ను తిట్టాడని చెప్పిందా? మంచిగా చూసుకోమని చెప్పిండు నన్ను. మంచిగా చూసుకున్నాడంటే ఏంటమ్మా? మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మనసుని చంపేయడమ్మా, కత్తులతో పొడి చేయడమ్మా, ఏంటమ్మా? ఇయో గవన్నీ కాదు గాని మర్చిపో. గా పురాణాల గురించి వాళ్ళ ఫ్యామిలీల గురించి మర్చిపో. ఆ సుత్తుపోరి గురించి కూడా మర్చిపో. గాని నన్ను కూడా తీసుకుపోతానా లేదా? నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? నువ్వేమన్నా చదువుకుంటావో చెప్పు. అంటే ఒక పుస్తకం ఇచ్చి నవల చదవమంటే మా చదువుకుంటా. హాస్టల్ ఏం పని ఉంటది? ఆలే టైంకు తిండి పెడతారు, తింటా పంట. ఇంత నవలు తెచ్చిచ్చినామంటే చదువుకుంటా. గట్లా సిటీలో ఉన్నట్టుంటది. నేను ఇప్పుడు ఎవరిని తీసుకుపోవాలనుకోవట్లేదు. నేను ఒక్కదాన్ని వెళ్తానమ్మా. గట్ల కాదు బిడ్డ, నేనున్నా అనుకో నీకు అన్నిటికీ తోడుంటా. నీకు అసలే డిప్రెషన్ బాధలు ఉన్నావని అప్పుడెప్పుడో చెప్పింది డాక్టర్ అమ్మ. ఒకవేళ నేను నిన్ను పట్టించుకోలేను అనుకో, ఆయన డిప్రెషన్ లో పోతే ఎట్లా? అందుకే నువ్వు ఏ హాస్టల్లో తీసుకుంటే దాంట్లో కూడా నాకు కూడా తీసుకో. మన ఇద్దరి పక్క పక్కకే ఉండాలి మంచాలు. లేకపోయింది అనుకో, ఏడు కిరాయి తీసుకొని ఉందాం అందరం ఒక్కకి. గట్లా తమ్ముడు కూడా అన్న చదువుతాడు కాబట్టి తమ్ముడు కూడా రమ్మనొచ్చు. నేను వాడిని ఆల్రెడీ అడిగానమ్మా. అక్కడ ఒక రూమ్ తీసుకొని నువ్వు తమ్ముడు నేను ముగ్గురం ఉందామని. కానీ వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదట. మనం ఏదో వాడిని బంధించినట్టే చెప్తున్నాడు. ఆడ రాకపోతే రాకపోతే నేనైతే నీ దగ్గరనే ఉంటా. లేదమ్మా, నువ్వేమన్నా అనుకో, నేను మాత్రం నేను తీసుకెళ్ళను. నేను ఒక్కదానే ఉంటాను అక్కడ. నేను ఎవరిని తీసుకెళ్ళనమ్మా. నువ్వు ఇక్కడే ఉండు. వింటే విను, లేకపోతే లేదు. నాకు అనవసరం. అనవసరం అంటే ఏందే? వాళ్ళతో వంటనవే ఇందాడ. ఏమన్నా అంటే ఇట్లా చూస్తావు? గదే ఉన్నట్టున్నది కథ. ఇద్దరికిద్దరు ఆడ పోయి ఉంటే నేను ఒక్కదానే చావన్నా? సత్త సప్పుడే కూరేసుకొని. అభి పడుకోవడానికి వస్తాడా లేదా? చాలా భయమేస్తుంది నాకు. అభి ఇంకా దిగులుగానే ఉంటున్నాడు. మళ్ళీ ఆ డ్రగ్స్ జోలికి పోడు కదా. సడన్ గా మారడం చాలా కష్టం అంట. అసలు ఎక్కడికి వెళ్తున్నాడో? డేలో అయితే కనిపెట్టుకుంటూనే ఉన్నాను. ఇంట్లో అందరూ ఉన్నారు కదా, అందరూ చూసుకుంటున్నారు. ఈ రాత్రి పూట ఎలా? రాత్రి నేను ఎలా చూడాలి? పడుకోకుండా మేల్కొని ఉండాలా? అభి ఏంటి? అభి, నాకు నిద్ర వస్తుంది. అయితే జోలపాట పాడాలా ఏంటి? అది కాదు అభి, నువ్వు ఇక్కడే పడుకుంటావు కదా. నీకెందుకు? నీకెందుకని అడుగుతున్నావేంటి? నా మెల్ల తాళి కట్టావు కదా, అలా అడిగే హక్కు నాకుంది. హక్కుల గురించి మాట్లాడుతున్నావా? అవును. నా ఇష్టం ఉన్న చోట నేను పడుకుంటాను. అది కాదబ్బి, నాకు ఒక్కదానికి నిద్ర పట్టదు, భయం వేస్తుంది. ఒంటరిగా నేను అసలు పడుకోలేను. నువ్వు ఇక్కడే పడుకుంటావు కదా, చెప్పబ్బి ప్లీజ్. ఇక్కడే పడుకుంటాను. ఇంకెక్కడ పడుకుంటాను? కొంపదీసి కింద పడుకోమంటున్నావా ఏంటి నన్ను? లేదబ్బి, అంత పెద్దగా ఉంది మంచం, మా నిద్రం పడుకోవచ్చు. భయపడకు, నేను ఇక్కడే పడుకుంటాను. వెళ్ళి పడుకో. థ్యాంక్స్ అభి. అభి, ఎక్కడికి వెళ్తున్నా? నాకు ఇప్పుడే నిద్ర రావట్లేదు. అలా కాసేపు వాకింగ్ చేసి వస్తాను. నువ్వు పడుకో. మరి నువ్వు అబద్ధాలు అయితే చెప్పట్లేదు కదా, ఖచ్చితంగా పడుకుంటావు కదా ఇక్కడే? నాకు ఇంకా వేరే ఎక్కడ ప్లేస్ లేదు, ఇక్కడే పడుకుంటాను. నాకు కింద పడుకుంటే నిద్ర పట్టదు. ఒక రూమ్ లో మమ్మీ డాడీ ఉన్నారు, స్టడీ రూమ్ లో ఆకాష్ పడుకున్నాడు, సింగిల్ బెడ్. ఇంకా నేను ఎక్కడ పడుకోవాలి? హాల్లో సోఫాలో. అలా నా వల్ల కాదు, నాన్న ఇక్కడే పడుకోమన్నాడు. సరే, ఎక్కడికి వెళ్తున్నాడు? పోనీలే. మరి ఒకటే రోజులో మార్చాలని ట్రై చేయొద్దని చెప్పాడు కదా ఆకాష్.
మెల్లిమెల్లిగా మానుకుంటాడులే. మెల్లిమెల్లిగా రాత్రి పడుకునేటప్పుడు కబుర్లు చెప్పాలి, తర్వాత పడుకుంటాడు. చూద్దాం. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు అభిని పెళ్లి చేసుకుంటానని. ఇలా అభి పక్కనే అభి దగ్గర పడుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఇదంతా నిజమేనా లేక నా భ్రమ? అభి, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అభి. నీకు కూడా నేనంటే ఇష్టమే. ఒకప్పుడు అంత చిన్నప్పుడే నన్ను ఎంతగా ప్రేమించావు అభి. నా హోంవర్క్స్ అన్ని చేసిచ్చేవాడివి, ఎగ్జామ్స్ లో హెల్ప్ చేసేవాడివి, అసలు నాకు ఏ కష్టం రానివ్వకపోయేవాడివి. అంత చిన్నప్పుడే నన్ను ఎంత కేర్ చేసావు అభి. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన జరిగింది. అప్పటి నుంచి నేను నిన్ను దూరం పెట్టాను అభి. కానీ నా మనసులో నీ మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది. అసలు ప్రేమ అంటే ఏంటో తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అబ్బి. ఆ రోజుల్లో అసలు నాకేం తెలీదు. అమ్మ ఎప్పుడు డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అనేది. అప్పుడు నువ్వు ప్రపోజ్ చేయగానే మీకు డబ్బు బాగుంది కదా అని నేను ఓకే చెప్పాను. అంతే తప్ప నాకు ఆ ఏజ్ లో ఏం తెలీదు. కానీ నీకు నో చెప్పాకే అసలు లైఫ్ అంటే ఏంటో అర్థమైంది అబ్బి. చదువు వచ్చింది, నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. మెల్లిమెల్లిగా ఏదైనా అచీవ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇదంతా నీ వల్లేనా? మళ్ళీ నీకు నా మీద ప్రేమ ఎప్పుడు చిగురిస్తుంది అబ్బి? నన్ను ఎప్పుడు ప్రేమగా దగ్గరికి తీసుకుంటా? నాకు నీతో ఏదేదో చేయాలనిపిస్తోంది. నీ ఒళ్ళో సేద తీరాలనుంది. నీ గుండెల మీద నిద్రపోవాలనుంది అబ్బి. ఏదో ఒక రోజు ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. నేను నిన్ను అలా మార్చేస్తాను. కాస్త ఓపిక పడితే చాలు అబ్బి. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు తప్పకుండా మారిపోతావు. నువ్వు నాకు అన్యాయం చేయవు. ఐ లవ్ యూ అబ్బి. నా పక్కనుంటే నిన్ను చూస్తూ పడుకోవాలనుంది. అమ్మో, అబ్బి వస్తున్నాడు. పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాను. పడుకుంది. ఏంటి ఇంత దగ్గరగా వచ్చాడు? నాకు ఏం చేస్తున్నాడు? అభి, ఏం చేస్తున్నావు అభి? ఏం చేస్తున్నా? ఇక్కడ నా జండు బామ్ ఉంటుంది ఇల్లు కింద. జండు బామా? నువ్వు ఆ సైడ్ పడుకో. జరుగు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు పడుకున్నా ఈ కార్నర్ ప్లేస్ నాది. నువ్వు అటువైపు పడుకోవాలి. అలాగే అభి. అటువైపు తిరుగు. ఎందుకు? నాకు భయం. నువ్వు నన్ను ఎందుకు మధ్యలో లేపావు? ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది నాకు. నిన్ను చూసుకుంటూ పడుకుంటాను, లేకపోతే నాకు నిద్ర పట్టదు. జెండు బామ్ ఎందుకు? తలనొప్పిగా ఉందా? లేదు, పిచ్చెక్కుతోంది. ఎందుకో తెలుసుకోవచ్చా అభి? నేను కొన్ని మానేయాలనుకుంటున్నాను. ఈ జండు బామ్ పెట్టుకొని వాసన చూస్తే దానికి దూరం అవుతానేమో. రోజు జండు బామ్ వాసన చూడడం అలవాటు చేసుకుంటున్నాను. ఏదైనా మంచి వాసన చూడొచ్చు కదా. ఆ జండు బామ్ ఏంటి చండాలంగా? ఏదైనా అంటే ఇంకేముంటాయి? మంచి వాసన వచ్చేవి, మంచి నిద్ర వచ్చేవి, ఆ మల్లెపూలు అలాంటివి. మల్లెపూల? ఏమన్నావు? మల్లెపూల వాసన చూడాలట. మల్లెపూల వాసన చూస్తే ఏమవుతుంది ఏంటో. అయ్యో, ఇదేంటి? సారీ కట్టుకొని ఫోటో జైకి పెట్టాల్సింది ఆకాష్కి పెట్టాను. ఛీ, ఆల్రెడీ చూసేశాడు. ఇప్పుడు డిలీట్ చేసినా లాభం లేదు. చూస్తే చూడలే, ఏదో క్యాజువల్ గా పెట్టాను అనుకుంటారు. అమ్మా, జైకి ఇంకా పెట్టనే లేదు. కోపం వస్తుంది జైకి. జై, ఎంత బాగున్నావురా సారీలో. ముద్దొస్తున్నావు. నువ్వు అలా సారీ కట్టుకున్నప్పుడు నేను నీ పక్కన ఉంటే ఏం చేసేవాడినో ఏమో. అంత బాగున్నానా? ఎక్సలెంట్, సూపర్. ఇంతకు ముందు కొంచెం సన్నగా పొట్టిగా ఉండేదానివి, ఇప్పుడే ఎంత ముద్దుగా తయారయ్యో. సారీ సూపర్ గా సూట్ అయింది నీకు. ఇలా ఒక 5-6 ఏళ్ళు ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా మార్పులు వస్తూనే ఉంటాయి నీలో. ఇంకా ఇంకా అందంగా తయారవుతావు తెలుసా.
నిజంగానా? ఉమ్, నీ అందాలన్నీ నాకే ఇవ్వాలి. ఉమ్, సారీరా, 2-3 డేస్ నుంచి నీతో సరిగా మాట్లాడట్లేదు. చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ ఉంటున్నాయి. ఈ రోజు కూడా పెద్ద మీటింగ్ ఉంది. ముందు దానికి ప్రిపేర్ అవ్వాలి. మరి ప్రిపేర్ అవ్వండి. రోజు పొద్దున నీతో ఇలా మాట్లాడే మీటింగ్కి వెళ్తే మీటింగ్స్ అన్ని సక్సెస్ అవుతున్నాయి తెలుసా. ఇక్కడికి వచ్చిన పర్పస్ మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది నీ వల్ల. నేనేం చేశాను జై? నువ్వే కదా అంతా చేసేది. నన్ను నీ మాయలో పడేసావు ప్రీతి. మనం ఇద్దరం ఒకటయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలో గడిచిపోతుంది తెలుసా నాకు. ఎప్పుడెప్పుడు నేను చేరుకోవాలా అని ఉంది. నీలోనికి వెళ్ళాలా అని ఉంది. నన్ను నీలో చేర్చుకుంటావు కదా. ఉమ్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అంతా ఓకే కదా? జై, నీకు టైం ఉన్నప్పుడు నేను నీకు ఒకటి చెప్తాను, అది చేస్తావా? నువ్వు చెప్పడం నేను చేయకపోవడమా? చెప్పు ప్రీతి. ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పమని చెప్పాను కదా. అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే చెప్పు. అంటే ప్రాబ్లం నాకు కాదు జై, నా ఫ్రెండ్ ఆకాష్కి ఇంకా శృతికి. నీ బెస్ట్ ఫ్రెండ్ ప్రాబ్లం అంటే నీదే కదా. ఏమైంది? వాళ్ళిద్దరూ నీట్ రాశారు, మంచి ర్యాంక్ వచ్చింది జై. కానీ ఫ్రీ సీట్ రాదు అంటున్నారట. ఏదో గోల్మాల్ జరుగుతోంది అనిపిస్తోంది. ఖచ్చితంగా యూనివర్సిటీలో ఫ్రీ సీటే రావాల్సింది. కానీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారట. ఏదో సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదట. అంత బాగా కష్టపడి చదివి యూనివర్సిటీలో సీట్ కొట్టి ఇప్పుడు చదవకపోతే ఎలా? ఏదో ప్రైవేట్ కాలేజ్ లో డబ్బులు కట్టి మెడిసిన్ చేస్తే ఏమొస్తుంది చెప్పు? ఉమ్, అర్థమైంది. నాకు వాళ్ళ డీటెయిల్స్ పంపు. కంప్లీట్ డీటెయిల్స్. వాళ్ళ మార్క్స్ లిస్ట్ ఇంకా ర్యాంక్ లిస్ట్ కూడా పంపివు. ఏదైనా చేయొచ్చంటావా? వాళ్ళకి సీట్ పక్క. వాళ్ళు అనుకున్న యూనివర్సిటీలోనే. నాకు అన్ని డీటెయిల్స్ పెట్టు. నువ్వు రేపు లంచ్ చేసేకల్లా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంత తొందరగానా? ఉమ్, మరి ఏమనుకుంటున్నావు ఈ జయదేవ్ అంటే? నాకు తెలుసు జై, ఏ ప్రాబ్లం అయినా నువ్వు సాల్వ్ చేస్తావని. అందుకే ముందు నీ పేరే గుర్తొచ్చింది. ప్రాబ్లమ్ ని నేను సాల్వ్ చేస్తానని మాత్రం చెప్పకు. ఐ మీన్ నా పేరు చెప్పొద్దు. ఓకేనా? జై, ఇంత హెల్ప్ చేస్తావు కదా, నీ పేరు బయటికి రావద్దు, పేరు చెప్పొద్దు అని ఎందుకంటావు? ఇప్పుడు నిన్ను చూసి ఇంకా 100 మంది వస్తారు హెల్ప్ కోసం. అది అంతా చేస్తూ కూర్చోలేను కదా. నేను మరీ అంత సోషల్ వర్కర్ ఏం కాదు. గవర్నమెంట్ చాలానే ట్యాక్స్ కట్ చేస్తుంది. మాక్సిమం నా ఇన్కమ్ అంతా ట్యాక్స్ కే పోతుంది. ట్యాక్స్ మాత్రం కరెక్ట్ గా కడతాను. అసలు గోల్మాల్ చేయను. గవర్నమెంట్ జమ చేసిన ట్యాక్స్ అంతా పేదవారి కోసమే కదా. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నిర్మించడానికి. అందుకే నేను స్పెషల్ గా చారిటీ వైపు వెళ్ళను. చాలా మంది ట్యాక్స్ ఎగ్గొడుతూ ఉంటారు, ఏవేవో చేస్తారు. కానీ నేను అలా కాదు, మొత్తం కడతాను. నువ్వు చాలా మంచివాడు విజయ్. మంచోన్నో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పిచ్చోన్ని. నీ ప్రేమ పిచ్చోన్ని. జై, నేను నైట్ పడుకునే ముందు ఇంకా 3 వీడియోలు పెట్టాను. చూసావా? లేదు, ఎప్పుడు చూస్తావు ప్రీతి? ఇప్పుడు చూస్తాను. చూసి ఏం చేస్తావు? అందులో నిన్ను నన్ను ఊహించుకొని కలల కంటూ పడుకుంటాను. సరేనా? మ్మ్, సరే, బాయ్, గుడ్ నైట్. బాయ్. అసలు జై నా లైఫ్ లోకి వచ్చాడు. అసలు ఒక్క సమస్య లేకుండా పోయింది. ఏడుద్దామన్నా నాకు అసలు ఏడవడానికి కారణం కూడా లేకుండా చేస్తున్నాడు. అమ్మ గురించి అడగడం మర్చిపోయాను. హలో జై, ఒక్క విషయం అడగడం మర్చిపోయాను. నేను రేపు హైదరాబాద్ కి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళరా? డ్రైవర్ కి కాల్ చేసావా? లేదు, బస్ లో వెళ్తాను. నీకేం చెప్పాను నేను? ఒక మెసేజ్ పెట్టు, ప్రొద్దున లేచి నువ్వు రెడీ అయ్యేసరికి వచ్చేస్తాడు కార్లో. లేదు జై, నేను బస్ లో వెళ్తాను. నాకు ఒకదానే వెళ్ళాలంటే భయం. డ్రైవర్ ఉంటాడు కదా. ఓకే ఓకే, నీ ఇష్టం. వాడు మన డ్రైవరే, అది మన కారే. నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం తేడా జరిగితే వాడి వెంట్రుకు కూడా ఈ భూమి మీద మిగలదు అని వాడికి తెలుసు. ఈ ఒక్కసారికైతే బస్ లో వెళ్తాను, తర్వాత చూస్తాను. ఫ్లాట్ కీస్ తీసుకున్నావు కదా, తెచ్చిచ్చాడా? ఉమ్, నువ్వు వెళ్ళగానే హోటల్లో దిగు.
నేను అడ్రస్ పంపిస్తాను. రూమ్ బుక్ చేసి పెట్టాను. హోటల్ ఎందుకు జై? పనామ వచ్చి కీస్ తీసుకొని వెళ్తుంది. ఇల్లంతా క్లీన్ చేసి పెడుతుంది. కొత్తదే కదా, క్లీన్ చేయడం ఎందుకు? 1 వీక్ అవుతుంది ఇల్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి. ప్రీతి, జై, నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావు ఇంటికి. నేను వద్దామని ఎన్ని కలలు కన్నాను. వస్తావు కదా జై, త్వరలోనే. ఇన్ని రోజులు అసలు వెయిట్ చేస్తానో లేదో. వెయిట్ చేయలేకపోతే మధ్యలోనే వచ్చేస్తాను, అవన్నీ వదులుకొని. నీ ఇష్టం జై. నేను ఎప్పుడు వస్తే అప్పుడు నా కోసం రెడీగా ఉంటావు కదా. ఉంటాను జై, కానీ అమ్మ వస్తానంటుంది ఇంటికి. ఏంటి? అవును జై, నేను వెళ్తే ఒక్కతే ఉంటుందట. నాతో పాటే వస్తానంటుంది. హాస్టల్ రూమ్ తీసుకుంటే నాకు కూడా బుక్ చేయమంటుంది. మీ అమ్మకి ఇక్కడ పని లేదా? నేను ఒకసారి మీ అమ్మతో ఫోన్ చేసి మాట్లాడతాను. వద్దు జై, మళ్ళీ నేనే చెప్పాను అనుకుంటుంది. ప్రీతి, ఆ ఇంట్లో నువ్వు నేను, పని వాళ్ళు తప్ప ఎవరు రావడానికి వీల్లేదు. అమ్మొద్దు, ఎవరొద్దు. ఏం చెప్తావో చెప్పుకో మరి. నేనైతే ఒప్పుకోను. నువ్వు ఒక్కదానివే రావాలి. అలాగే జై, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానులే. జై, రేపు ఒక్కరోజు క్లీన్ చేయించు. ఎల్లుండి నుంచి నేనే చేసుకుంటాను పనంతా. నువ్వు ఏ పని చేయడానికి వీలేదు. అలా అనకు జై, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. వాషింగ్ మిషన్, డిష్ వాషర్, వాక్యూమ్ క్లీనర్ అవన్నీ ఉన్నాయి. మరి ఇంకేంటి? పని వాళ్ళు ఎవరు వద్దు, నాకు ఇష్టం లేదు. నా పని నేనే చేసుకుంటాను. ఎప్పుడైనా అవసరమైతే పిలిపిస్తాను. దాట్స్ గుడ్. ఎక్కువ పని ఉంటే మాత్రం పిలిపించు. నేను నీకు నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. అలాగే జై, బాయ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఆకాష్ మెసేజ్ పెట్టాడు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. సారీ ఆకాష్, బై మిస్ లో నీకు పంపించాను. అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరినట్టుంది. నువ్వేదనుకుంటే అదే ఆకాష్. గుడ్ నైట్. జై మళ్ళీ ఏం వీడియోలు పంపించాడు? మళ్ళీ అవే వీడియోలు. దేవుడా, ఈ జైని అస్సలు అలా ఊహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నేను ఇంతవరకు అభిని కూడా అలా ఊహించుకోలేదు. అభిని అంత ప్రేమించాను. ఎప్పుడు కూడా అక్కడి దాకా ఆలోచించనే లేదు. అసలు ఏం చేయాలి? ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయి. కానీ జై దగ్గరకు వస్తే, జైని ఊహించుకోగానే చిరాగ్గా అనిపిస్తుంది. ఫీలింగ్స్ అన్ని పోతున్నాయి. నా కోసం రెడీగా ఉన్నావా అని అడుగుతున్నాడు. ఎప్పుడు వస్తానో తెలియదు అంటున్నాడు. సడన్ గా వస్తే, నన్ను కావాలనుకుంటే, అమ్మో, ఊహే భయంకరంగా ఉంది. జై దగ్గరకు వస్తే నేను ఒప్పుకోకపోతే ఏమనుకుంటాడు? కారు, ఈ ఫొటోస్ నాకెందుకు పంపిస్తున్నావు? ఇంకేదైనా ఉద్దేశం ఉందా? కారు, నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఆ రోజు భయపడుతూ వచ్చి నన్ను హక్ చేసుకున్నావు. ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. ఎంతగా మర్చిపోదాం అనుకున్నా అంతగా నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు. రోజుకు 10 సార్లు కాల్ చేస్తున్నావు. ఎంతెంత దూరం అవుదాం అనుకున్నా అంతగా నువ్వు నాకు దగ్గర అవుతున్నావు. ఏంటి కారు ఇది? అన్ని పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడే తెల్లారిపోయిందా? ఏమైంది నాకు? ఆకాష్ ఎందుకు గుర్తొస్తున్నాడు? ఆకాష్ నా కళ్ళకు వచ్చిన ప్రతిసారి హాయిగా నిద్రపోతున్నాను. ఆకాష్ ని నేను లవ్ చేస్తున్నానా? జై పంపించిన వీడియోస్ అన్ని చూస్తుంటే ఆకాష్ నన్ను అలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా అనుకుంటూనే ఉన్నాను. ఫోన్ చేశాడు.
హలో గుడ్ మార్నింగ్ మేడం. ఆకాష్, గుడ్ మార్నింగ్. లేచావా? ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి? అదే ఆకాష్, ఇప్పుడే లేచాను, నువ్వు కాల్ చేసావు. ఏం లేదు కారు, నిన్న నైట్ అని ఏదో మెసేజెస్ పెట్టావు. ర్యాంక్ కార్డ్ అని, మార్క్ లిస్ట్ అని, సర్టిఫికేట్స్ అని ఏవేవో మెన్షన్ చేసావు. ఎందుకు? అవన్నీ డీటెయిల్స్ నాకు కావాలి ఆకాష్. అన్ని ఫొటోస్ తీసి పెట్టు, తొందరగా పెట్టు. ఎందుకు? ఏదో ప్రాబ్లం అవుతుంది అన్నావు కదా ఆకాష్, నువ్వు ఫాస్ట్ గా పెట్టు. సరే, పెడతాను. ఏంటి ఆకాష్ నువ్వు? నీ వాయిస్ వింటేనే నాకు పిచ్చెక్కుతోంది. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది, నీతో ఉండిపోవాలనిపిస్తోంది ఆకాష్. ఆ దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమై నన్ను ఏదైనా వరం కోరుకోమంటే నేను నిన్నే కోరుకుంటాను. ఎందుకు ఇలా చేస్తున్నావు ఆకాష్? నన్ను ఎందుకు నీ వైపు లాగుతున్నా? లేకపోతే నేను నీ వైపు మళ్ళుతున్నానా? అమ్మా, హైదరాబాద్కి వెళ్ళాలి, వస్తున్నాను ఆకాష్. నాకు నిన్ను కలవాలని ఉంది, నేను చూడాలనిపిస్తుంది. ఆకాష్ ని రమ్మంటే వచ్చేవాడు నన్ను తీసుకెళ్ళడానికి. పాపం ఎందుకులే ఇబ్బంది, అక్కడి నుంచి రావడం. వెళ్ళాక కలుస్తాను. ఒక రోజంతా ఆకాష్తోనే ఉంటాను, ఉండమని అడుగుతాను. ఏమైనా కారుణ్య? వస్తున్నానమ్మా. ఊరుకోవాలన్నట్టుగానే తయారైన పన్నాడు, బట్టలు చదువుకున్నా. అమ్మా, నీకు నేనేం చెప్పాను? నువ్వు రావడం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఇవో నేను బట్టలు చదువుకున్నా, అన్ని రెడీ అయినా. నువ్వు పిసపిస అయ్యాకు, చెప్తే వినమ్మా. నాకెందుకో ప్రొద్దు నుంచి సంతోషంగా అనిపిస్తుంది. అనిపిస్తుంది, నన్ను విడిచిపెట్టి పోతాను కదా అనిపిస్తుంది. మంచి ఆడుకొని ఎంజాయ్ చేయు. నీకు నేనెందుకు? నువ్వేమన్నా అనుకో, నేను నిన్ను తీసుకెళ్ళట్లేదు. టికెట్ కూడా నా ఒక్కదానికే బుక్ చేసుకున్నాను. ఏం పుట్టిందే నీకు? ఎందుకు ఇట్లా చెప్తాను? తల్లినని కొంచెమని ఉన్నదా నీకు? చెప్పాను కదమ్మా, ఏమైనా చేసుకో. నువ్వు ఇస్తే ఇలా వంట ఎవడు చేస్తాడే? నేను ఇలా తినకుండా ఉపాసం ఉండి సస్తా. సరే, వంట చేసి వెళ్తాను, సరేనా? రోజు ఎవడు చేస్తాడే నాకు? అమ్మా, నన్ను సతాయించకు, వంట చేసి వెళ్తాను. అవునే, ఓ సిగ్గులేందానా? ఓలనంటాను నిన్నేనే సిగ్గులేందన్నా. ఏం పుట్టింది? బాగా ఎగిరెగిరి పడతాను. నా మనవరాల్ని ఇష్టం ఉన్నట్టు తిట్టినవే నువ్వు, దొంగమ్మ కప్పుదానా. ఇష్టం ఉన్నన్ని మాటలు అన్నావు. నువ్వు మనిషి ఎక్కడవైతే నువ్వు? నీకు కొడుకు ఏంటన్నా కొంచెమన్నా రందున్నదా? రందు లేదు, రాపటకం లేదు, ఎగిరేదో ఎగురుతున్నావు. ఆ భర్త పోయి అది ఒక్కటే ఉంటుంది, మరి దాని దగ్గర పోయి చావచ్చు కదా, ఈడెందుకుంటాను? నేను నీకు ముందే చెప్పినగానే దొంగ మొక్కదానా. ఆనసడ్డి కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆడు చచ్చినందుకు నేను పండగనే చేసుకుంటా. ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా ఉంటాయో తెలుసా? ఎంతైనా కొడుకు కొడుకే, అర్థమైతుందా? సిగ్గుండాలి కొంచెమన్నా. తిండి లేక తిప్పలు లేక ఏమన్నా గుండెపోటు వచ్చి చేస్తావు అనుకున్నా. బండకు బండ మంచిగా ఉన్నావు కదా. తిట్టు. ఇన్ని రోజులేమో బిడ్డకు నేను ఏడక్కడికి వస్తాను, నా పైసలు అక్కడికి వస్తాయి, నా బంగారం అక్కడికి వస్తుంది అని మంచిగా చూసినావు. ఇప్పుడు ఇక బిడ్డ చేసుకునే పెళ్లి బాయే. అత్తగారిలు మంచిగా ఉన్నది దానికి. ఇక నేనెందుకు గుర్తుకొస్తా నీకు? ఇంట్లోకి వెళ్ళి ఇళ్ళగొడదామని చూస్తాను కదా. నువ్వు ఏమన్నా అనుకో, నీకింత సిగ్గు మానం లజ్జ అనేది ఉంటే నువ్వు నీ చిన్న కోడల్ని ఇడిచిపెట్టి ఉండవు. మవ్వులు లేడు, చిన్న పిల్లలు ఉన్నారు, దాన్ని చూసుకుంటా అని దాని దగ్గర పోతావు. పోతా. ఎందుకు అను? నా మనవరాలు పెళ్లి ఆగమాగమైంది. ఒకసారి బిడ్డను అల్లుని భోజనాలకు పిలువు. అరే ఇటారా. ఏందమ్మా? నీకు కొంచెమన్నా సిగ్గున్నదిరా? బిడ్డను వాళ్ళకి ఇచ్చినావు, పంపినావు, అయిపోయినాయిగా. కొంచెం కూడా దాని మీద కొట్టుకుంటలేదా నీకు? ఎన్ని రోజులైతే అందరూ అది పోయి చూడబుద్ధి అయితే లేరా? సిగ్గులేనోడా. అమ్మా, ఎందుకే అట్లా వస్తావు? ఎందుకు చూడబుద్ధి కాదు నాకు? మా చూడబుద్ధి అయితే అంది, కానీ ఏం చేస్తా? అది నీ ఇంట్లో అడుగు పెట్టా అని పోయింది, ఇక ఎట్లా వస్తుంది? రాకపోతే పిలువవారా సిగ్గులేనోడా? అల్లునికి ఫోన్ చేయి, అల్లుని బిడ్డను ఇంటికి ఒక రోజు భోజనానికి వచ్చిపోమ్మను, తినిపోతారు. ఇంతమన్నా బట్టలో గిట్టలో బొట్టు పెట్టుంది, మిమ్మల్ని బొందలు పెట్ట. మధ్యలో నీకేం మొత్తంది? మేము ఎప్పుడో ఒకసారి పిలుచుకుంటాం, నువ్వైతే మీ చిన్న కొడలింటికి నీకు. దీనికి బల్బు బాగా వచ్చిందిరా. ఇన్ని రోజులు అవ్వ అయ్య అప్ప అనుకుంటా పట్టుకొని కూర్చున్నది, ఇప్పుడు చూడు ఎట్లా బాగుతుందో. మరి ఎందుకే అమ్మా, నీకు అవసరమా చెప్పు? సపరేట్గా పో, మరుగలు ఇంటికి పో. పోతా.
అవసరం ఉన్నన్ని రోజులు నన్ను ఉంచుకుంటారు, కానీ మా చిన్న కోడలు గట్ట కాదు. అవసరం ఉన్నా లేకున్నా ఒకటే తీరుంటది. పోతా, దానికి శృతికి బంగారం ఎత్తా అని ఉన్నది. నాకు పెళ్లిలా ఆగంలా ఇయ్యలేను. 2 తులాల గొలుసు ఏపించిన దానికి. అది వచ్చినప్పుడు కనీసం నాకు ఫోన్ అనే రావులేమొక్క కూడా వచ్చి బంగారు గొలుసు ఎత్తా. నేను పోతానా? అయినా అది మీ కంపలకి ఎందుకు వస్తుందిరా? ఇటు సూసుడు కూడా చూడది. దరిద్రపు మొక్కలారా, కన్న తల్లిని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతాను. సిగ్గు లేదారా నీకు? లేదు లేదు, పో పో. లేకపోతే లేకపోయే. నాకు 3 కొడుకులు. ఈడు కాకపోతే ఇంకొకడు, ఇంకోడు కాకపోతే ఇంకొకడు. కొడుకు లేకున్నా చిన్న కోడలు నన్ను ఎట్లా చూస్తుంది చూడు. ఇప్పుడు నీకు ఒక్కతే బిడ్డ. చూస్తా నిన్ను ఎంత చూస్తుందో. నిన్ను ఏడ పురుగులు పట్టిపోతావో చూస్తా. పురుగులు ఎందుకు పడతా? నా బిడ్డ డాక్టర్ చదువుతుంది. డాక్టర్ వాళ్ళు వీళ్ళు పెట్టిన పైసా కాదు, దాని సొంతం తెప్పించుకున్నది. డాక్టర్ చదువుతుంది నా బిడ్డ డాక్టరు. నీకు మంచి లేనప్పుడు వచ్చవుతి. ఇప్పుడే వేడ చస్తావు. మంచి లేనప్పుడు వస్తే ఫ్రీ ట్రీట్మెంట్ అయిపిత్తపో. నీ బొందనే నీ బొంద. నువ్వు ఇప్పించదేంది? నానమ్మ అని అదే నన్ను వస్తుంది చూడు. నన్ను తీసుకపోతుంది చూడు, నన్ను చాపుతుంది చూడు. దానిది ప్రేమ గుణం నా మనవరాలది, నీ లెక్క కాదు. అరే నక్కజిత్తుల మొగపడా, తమ్ముడు ఏం చేసినా చేయకుండా మరి మరదలు వచ్చి గన్ని ఎత్తది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది పోతుంది. మరి దానికి ఇంత మన సాయం చేద్దాం. మరి ఎట్లున్నదో అడుగుదామని ఫోన్ చేసినా ఒక్కనాడన్నా. నక్కజిత్తుల మొగపడా, ఇంకేంది 13 లక్షలు ఇచ్చి పంపిన మనకి కథం తీసుకుపోయి బొందలు పెట్టిండు. దానికే ఇచ్చిండో ఎవరికి ఇచ్చిండో నాకేం తెలుసు. మంచిగా కొట్టేసింది, అందుకే సపరేకున్నది. మీ బతుకులు జడా ఏం మనుషులరా మీరు. నేను పోతా, హైదరాబాద్కే పోతా. నా మనవరాలు ఏడుంటో వాడికి పోయి దానికి బంగారు గొలుసు వేసి మళ్ళీ పోతా. నేను పోతే పోయావు గాని ఆన్నే ఉండకు, వాళ్ళు ఉండమంటే చెప్తానా. నా ఇష్టమే దొంగ ముండా, నా ఇష్టం. నా ఇష్టం వచ్చిన కాడ ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటా. నువ్వు పోతే నాకు చెప్పడానికి? నా మనవరాలు ఆ మాట అనని అనుమాను. నా మనవరాల్ని మీ మోకాలు చూసినా రోత తెల్లారులేసి చూసినావా ఎట్లా బాగుతుందో? చూసినావా? అది అన్న దాంట్లో తప్పేమున్నది? పోయింది పెళ్లి చేసుకున్నదని ఇడిచిపెడతామా? ఒక్కనాడు అల్లుడిని బిడ్డను రమ్మని ఫోన్ చేయాలి కదా. ఒకసారి నువ్వు ఫోన్ చేయి. అల్లుడు నా ఫోన్ ఎత్తుతాడా? ఇదైతే అసలు నన్ను దేక్తానన్నా లేదు. నువ్వు ఆ ప్రియకి అయ్యు. ప్రియకి నీ మీద మంచిగానే ఉంటది, మంచిగానే మాట్లాడుతుంది. ఫోన్ చేసి మరి గిట్ల గిట్లా రమ్మను పంపి అని చెప్పు. ఏమంటారో చూద్దాం. తర్వాత నీ బిడ్డకి ఇమ్మను, బిడ్డతో మాట్లాడు. నువ్వు మాట్లాడినాక నాకు నేను కూడా మాట్లాడతా. చేద్దామంటావానయ్యా? చేద్దామే. ఈ ముసల్ముండ కూడా పోయింది. ఇంకేంది మా నిద్రం రంగరంగు ఉందామయ్యా. గట్ల పంపించినవేంది? ఎన్నేళ్ల నుంచి మా అమ్మ నా దగ్గర ఉంటుంది. గన్నేళ్ళు నీ దగ్గరనే చచ్చింది కదా, ఇంకెవరి దగ్గర కన్నా సాగుమని పంపిన. ఇంకా ఎన్నేళ్ళు ఉంచుకుంటావు? నాకు చేసుడు శాత కావద్దా? మొద్దు మొద్దు నువ్వు మీ అమ్మ మంచుకున్నారు, నాకు శాత కావద్దా చేసుడు? సరే ముందైతే ఫోన్ అయితే చెయ్యి.